హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్రాక్షన్స్ గురించి మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో ఆ విధంగా సింపుల్గా అర్థమయ్యేట్టు నేర్చుకుందాం. సో ఈ వీడియో మొత్తం మీరు చూడండి. చూస్తే మీకు ఫ్రాక్షన్ గురించి పూర్తిగా మీకు అవగాహన అవుతుంది. ఓకే, సో బేసిక్గా స్టార్ట్ చేస్తే ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అసలు? వాట్ ఇస్ ఫ్రాక్షన్స్? సో ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ హోల్. అంటే ఏదైనా ఒక మొత్తాన్ని తీసుకుంటే కనుక అందులో కొంత భాగాన్ని చెప్పడం కోసం వాడేదే ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 మీన్స్, సో మొత్తం ఇక్కడ ఒక హోల్ అంటే ఇది ఒక పార్ట్ అనుకుందాం, ఈ మొత్తం ఇది ఒక హోల్ అనుకుందాం, మొత్తం అంటే పూర్తి బాడీ ఒక వస్తువు. సో దీన్ని ఇక్కడ సో కింద రాసిన నెంబర్ని డినామినేటర్ అంటాము. సో ఈ విధంగా ఒక వస్తువుని, ఒక ఆబ్జెక్ట్ని మనం 3 పార్ట్స్ చేసాం, 3 ఈక్వల్ పార్ట్స్. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో పార్ట్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. సో 3 ఈక్వల్ పార్ట్స్ చేసాం. అందులో మనం వేటి గురించి చెప్పుకున్నాం? 2. సో మనం 2 సెలెక్ట్ చేసుకున్నాం, 1 2. సో మొత్తం ఇది ఒక వస్తువు అయితే, ఒక ఆబ్జెక్ట్ అయితే కనుక అందులో మనం 2 పార్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, సో మనం సెలెక్ట్ చేసుకున్న పార్ట్స్ని ఫ్రాక్షన్ రూపంలో చెప్పాలి అంటే దాన్ని మనం 2/3 అని రాస్తాం అన్నమాట. ఇదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యూనిట్. సో ఈ టోటల్ ఒక ఆబ్జెక్ట్ని మనం 1 2 3 4 5 6 7 8 ఈక్వల్ పార్ట్స్ చేసాం. సో 8 ఈక్వల్ పార్ట్స్లో ఐ వాంట్ 3 పార్ట్స్ అని నేను 3 పార్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మనం సెలెక్ట్ చేసుకున్న ఈ 3 పార్ట్స్ని మనం ఎగ్జాక్ట్గా మనం చెప్పాలి అంటే కనుక ఫ్రాక్షన్ రూపంలో దీన్ని ఏమి రాస్తాం మనం? 3/8. సో ద నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ అండ్ ద నెంబర్ ఆఫ్ సెలెక్టెడ్ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్. సో ఈ విధంగా వాట్ ఈజ్ మీన్ ఫ్రాక్షన్? సో ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఏ హోల్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్షన్. సో వీ కెన్ రైట్ ఇన్ ది ఫ్రాక్షన్ a/b. సో నౌ ఇప్పుడు మనం బేసికల్గా హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ హౌ కెన్ వీ కన్వర్ట్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్ and mixed fraction into improper fraction, and how can you subtract and addition of the fractions simply. సో మనం ఈజీగా సింపుల్గా అంటే కంటితో చూసి ఆన్సర్ చెప్పేట్టు ఏ విధంగా సబ్ట్రాక్షన్ చేయాలి, ఏ విధంగా ఎడిషన్ చేయాలో కొన్ని టెక్నిక్స్ నేర్చుకుందాం. సో fractions are 3 types. First one is the proper fraction, and second one is the improper fraction, and third one is the mixed fraction. So first one, so proper fraction. So proper fraction. So what is meant by proper fraction? If numerator is less and denominator is high, so that is called proper fraction. Means, సో న్యూమరేటర్ అనేది తక్కువగా ఉండి డినామినేటర్ అనేది ఎక్కువగా ఉంటే దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఎగ్జాంపుల్, సో ఎగ్జాంపుల్ 2/3, 4/7, 11/21 ఎట్సెట్రా. చూడండి ఇక్కడ అన్ని చోట్ల సో ఒక ఫ్రాక్షన్లో ముందుగా మనం నేర్చుకోవాల్సింది పైన రాసే నెంబర్ని మనం న్యూమరేటర్ అంటాం, కింద రాసే నెంబర్ని డినామినేటర్ అంటాం. సో న్యూమరేటర్ తక్కువగా ఉండి డినామినేటర్ ఎక్కువగా ఉంటే అటువంటి ఫ్రాక్షన్స్ ఏమంటాం? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. నెక్స్ట్ సెకండ్ వన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్, సో దిస్ ఇస్ ద ఆపోజిట్ టు ద ప్రాపర్ ఫ్రాక్షన్. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్కి ఆపోజిట్. మీన్స్ న్యూమరేటర్ ఏమో ఎక్కువగా ఉండాలి, డినామినేటర్ తక్కువగా ఉండాలి. సో ఎగ్జాంపుల్ 5/2 and 8/3 and 20/7 ఎట్సెట్రా. చూడండి ఇక్కడ అన్ని చోట్ల న్యూమరేటర్ ఏమో ఎక్కువగా ఉంది, డినామినేటర్ ఏమో తక్కువగా ఉంది. సో నెక్స్ట్ థర్డ్ వన్,
సో థర్డ్ వన్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇక్కడ వన్ natural number and one proper fraction. The mixing of one natural number and one proper fraction is called mixed fraction. Example 1 2 by 3, 3 5 by 7, 5 8 by 9 etc. సో ఇక్కడ చూడండి, ఒక న్యాచురల్ నెంబర్ ఉండి దాంతోపాటు ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటే ఇలా మిక్స్ అయి ఉంటే దాన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ టాపిక్, హౌ కెన్ వి కన్వర్ట్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ ఆల్సో హౌ కెన్ వి కన్వర్ట్ ద ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 by 3 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఏ విధంగా ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మార్చుకుంటామంటే కనుక, సో ఫస్ట్ ఈ యొక్క న్యాచురల్ నెంబర్ని కింద ఉన్న డినామినేటర్ ఎంత 3, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో 1 into 3 3, ఆ వచ్చిన ఆన్సర్కి పైన న్యూమినేటర్ని యాడ్ చేయాలి. సో 1 into 3 3 plus 2 5. సో ఇక్కడ కింద డినామినేటర్ ఎంత ఉందో అదే దీనికి కూడా వస్తుంది అనమాట, 5 by 3. అలాగే ఇక్కడ దీనికి చేద్దాం సేమ్ అదే విధంగా, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ న్యాచురల్ నెంబర్ 3 అండ్ డినామినేటర్ 7. సో 3 into 7, 3 7s are 21 ప్లస్ న్యూమినేటర్ 5, 21 plus 5 26 by సేమ్ డినామినేటర్ 7. థర్డ్ వన్ న్యాచురల్ నెంబర్ 5 అండ్ డినామినేటర్ 9, 5 into 9, 9 5s are 45, 45 plus 8 53. సో 53 by 9. సో ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ చేసుకుంటాం. అయితే మిక్స్డ్ ఫ్రాక్షన్లో అయినా సరే ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో అయినా సరే రెండిట్లోనూ డినామినేటర్ సేమ్ ఉంటుంది. చూడండి 3 3 7 7 9 9. సో డినామినేటర్ అనేది చేంజ్ కాదు, అది అక్కడ అదే ఉంటుంది. అది ఒక మనకి చిన్నది షార్ట్ కట్లో మనం మైండ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్, హౌ కెన్ వి కన్వర్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఇది ఎలాగా, ఇక్కడ 5 by 3 అంటే అర్థం ఏంటి, 5ని 3 parts చేయాలి అంటే అర్థం ఏంటి, ఇంకా బాగా చెప్పాలంటే ఇక్కడ 5 రూపీస్ ఉన్నాయి అనుకుందాం. ఈ 5 రూపీస్ని 3 మెంబర్స్కి పంచాలన్నమాట. పంచితే ఎంత వస్తుందో దాన్ని ఈ యొక్క ఫ్రాక్షన్ యొక్క అర్థం. ఓకే, తర్వాత చెప్పుకోవచ్చు. ముందు 5 by 3ని ఏ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్గా చేంజ్ చేయాలి. సో డివైడ్ చేయాలి. డివిజన్ వచ్చాక మనకి 5 3తో డివైడ్ చేస్తే ఎలా అవుతుంది, 3 టేబుల్ 3 1s are 3. సో సబ్ట్రాక్షన్ చేయాలి, 5లోంచి 3 తీస్తే 2. సో అయిపోయింది కదా. ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, 1. సో ఇక్కడ ఈ 1 అనేది న్యాచురల్ నెంబర్ అవుతుంది, ఇదిగోండి. నెక్స్ట్ రిమైండర్ ఎంత మిగిలింది, 2. మిగిలిన రిమైండర్ అనేది పైన న్యూమరేటర్ అవుతుంది. సో మనం దేంతో డివైడ్ చేసామో అది కిందే ఉంటుంది. చూడండి 3 3 ఇక్కడ ఇంతే అనమాట. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏమో న్యాచురల్ నెంబర్ 1 అండ్ రిమైండర్ 2 అండ్ దేంతో డివైడ్ చేసామో అది కింద వస్తుంది అనమాట. 1 2 by 3. చూడండి 5 by 3ని మిక్స్డ్గా మారిస్తే ఇదిగోండి 1 2 by 3 వచ్చింది. నెక్స్ట్ ఇది చూద్దాం, సెకండ్ ఎగ్జాంపుల్ 26 by 7. 26 by 7 మీన్స్ ఇప్పుడు 26ని 7తో డివైడ్ చేయాలి. సో చేస్తే 7 టేబుల్ 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21, 7 4s are 28. సో ఎక్కువ అయిపోయింది. ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్న నెంబర్కి ఎక్కువగా తీసుకోవాలి, లేదా అంతకన్నా తక్కువ తీసుకోవాలి అంటే దాని దగ్గరలో, అంతేగాని ఎక్కువ తీసుకోకూడదు. సో అందువల్ల 7 3s are 21 ఇది తీసుకోవాలి. సబ్ట్రాక్షన్ 6లో 1 తీస్తే 5, 2లో 2 తీస్తే 0. సో ఇంక మనకి 7 టేబుల్ 5లో పోదు కాబట్టి ఇక్కడ వరకు మన డివిజన్ ఆగిపోయింది. సో దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ మీన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్గా మార్చాలి. ఎలా మారుస్తాం, ఎంత ఆన్సర్ వచ్చింది 3, అది న్యాచురల్ నెంబర్. నెక్స్ట్ రిమైండర్ ఎంత 5, అది న్యూమినేటర్. దేంతో డివైడ్ చేసాం 7. సో ఈ విధంగా ఇంప్రాపర్ నెంబర్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని
మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చాలంటే ఈ విధంగా అనమాట 3 5/7 3 5/7. ఓకే, లాస్ట్ వన్, లాస్ట్ ఎగ్జాంపుల్ 53/9. సో 53ని 9తో డివైడ్ చేస్తున్నాం. 9 టేబుల్ 9 1 9, 9 2 18, 9 3 27, 9 4 36, 9 5 45, 9 6 54 ఎక్కువైపోయింది. సో 9 5 45 తీసుకోవాలి. రైట్, 3లో 5 మనం సబ్ట్రాక్షన్ చేయలేం కదా, ఒకటి క్యారీ చేసుకుని 13 అవుతుంది. 5లోంచి ఒకటి క్యారీ చేసుకోవాలి 13. 13లో మనం 5 తీస్తే ఎంత 8. సో 13 - 5 8. సో ఆల్రెడీ 5 నుంచి ఒకటి క్యారీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి ఇక్కడ 4 మిగులుతుంది అనమాట. ఇక్కడ 4 - 4 0. సో 9 టేబుల్ 8లో ఇంకా పోదు కాబట్టి సో డివిజన్ ఇక్కడతో అయిపోయింది. సో దీన్ని బట్టి మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ రాయాలి. ఎలా రాయాలి? ఆన్సర్ ఎంత వచ్చింది 5, అది న్యాచురల్ నెంబర్, జనరల్ నెంబర్ అవుతుంది. రిమైండర్ ఎంత 8, అది న్యూమరేటర్. దీంతో డివైడ్ చేసాం 9 5 8/9 5 8/9. ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రూవ్డ్ ఫ్రాక్షన్ కింద, ఇంప్రూవ్డ్ ఫ్రాక్షన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మనం మార్చవచ్చు. రైట్, నెక్స్ట్ ఎడిషన్. ఫ్రాక్షన్స్ని ఎలా ఎడిషన్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ నెంబర్స్ మీరు ఈజీగా ఎడిషన్ చేయగలరు. 2 + 2 4, 3 + 5 8, 4 + 4 8, 10 + 5 15. సో ఈజీగా చెప్తారు. కానీ మీరు ఫ్రాక్షన్స్ ఏ విధంగా మనం ఎడిషన్ చేయాలి? సో ఈ ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేసే ముందు కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఏ విధంగా అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ 1/2. 1/2 మీన్స్ హాఫ్, సగము అని అర్థం. 1/2 అంటే హాఫ్. ఏంటి సార్ దీనివల్ల యూజ్ అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ 1/2 + 1/2 ఏమవుతుంది? హాఫ్ ప్లస్ హాఫ్ అంటే అర ప్లస్ అర, 2 అరలు, 2 అరలు కలిస్తే ఎంత అవుతుంది? 1. ఆన్సర్ 1. సో ఈ విధంగా అనమాట. 2/5 ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ 3/5. సో ఫ్రాక్షన్స్ ఏంటి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. 2/5 అంటే అర్థం ఏంటి? మొత్తం 5 ఈక్వల్ పార్ట్స్లో 2 పార్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే అదే 5 ఈక్వల్ పార్ట్స్లో 3 పార్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. మొత్తం ఎన్ని పార్ట్స్ అవుతుంది ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునేవి? మొత్తం 5 పార్ట్సే. మొత్తం 5 పార్ట్స్లో ఇక 2 పార్ట్స్, ఇక 3 పార్ట్స్, మొత్తం ఎన్ని? 5 పార్ట్స్. 5 అవుట్ ఆఫ్ 5. సో అవుట్ ఆఫ్ 5కి 5 పార్ట్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి 1. సో దీని ఆన్సర్ 1. ఓకే, సో ఈ విధంగా మనం ఎడిషన్ ఈ విధంగా చేస్తాం. ఇది కొంచెం బేసిక్స్. నెక్స్ట్ 2/3 + 5/8. ఇక్కడ ఎప్పుడైతే కనుక డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే కనుక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్దాం ఒకసారి. 2/3 + 5/3. ఇక్కడ డినామినేటర్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉంటే మరి ఇంకేం చూడక్కర్లేదు, సేమ్ డినామినేటర్ వేసేసి పైన న్యూమినేటర్ని యాడ్ చేయడం. 2 + 5 7/3. 7/3. ఆ విధంగా. ఒకవేళ డినామినేటర్స్ ఈక్వల్గా లేకపోతే ఎల్సిఎం కట్టాలి. అంటే 2/3 + 5/8. సో దీని ఎడిషన్ ఎలా చేస్తాం? ఇక్కడ 3కి 8కి ఎల్సిఎం కట్టాలి. సో ఎల్సిఎం అంటే మనకి ఎలా తెలుసు? 3లోను 8లోను ఏ టేబుల్ డిజిబుల్ అవ్వకపోతే ఈ 3 8ని మల్టిప్లై చేసేయడమే. అంటే 3 8 24. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఫ్రాక్షన్ చూడండి. 2/3లో 3 డినామినేటర్ 3 ఇక్కడున్న ఎల్సిఎంలో ఎన్నిసార్లు డిజిబుల్ అవుతుంది? 8 టైమ్స్ డిజిబుల్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 3 × 8 అన్నా లేదా 24 అన్నా ఒకటి మీరు ఎలా అయినా రాసుకోవచ్చు, లేదా 3 × 8 అన్నా మీరు రాసుకోవచ్చు అనమాట. మనకి ఎలా వస్తుంది? 3 టేబుల్ 24లో ఎన్నిసార్లు డిజిబుల్ అవుతుంది? 8 టైమ్స్. సో ఆ 8 టైమ్స్ ఇంటూ పైన ఉన్న న్యూమరేటర్ 2, 8 × 2 ప్లస్కి ప్లస్. మళ్ళీ సెకండ్ ఫ్రాక్షన్.
సో 8 ఇక్కడ ఉన్న డినామినేటర్ 8 LCM 24లో ఎన్నిసార్లు డివిజిబుల్ అవుతుంది? 3 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది అనమాట. సో 3 టైమ్స్ ఇంటూ పైన న్యూమరేటర్ 3 into 5. సో దిస్ ఇస్ ద ఫ్రాక్షన్. సో దీన్ని క్యాల్కులేషన్ చేస్తే 8 2s 16 ప్లస్ 3 5s 15 by 24 is equal to 6 plus 5 11 plus 1 plus 1 2 plus 1 3 31 by 24. So this is the addition of the fractions. Next 1 తో ఎడిషన్ చేస్తే ఎలా ఉంటుంది? 1 plus 2 by 5. ఎప్పుడైనా సరే 1 తో ఎడిషన్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా చాలా ఈజీ కాన్సెప్ట్. ఏ విధంగా అంటే ఇక్కడ ఏమీ లేనప్పుడు ఏం చేస్తామంటే కనుక ఈ ఇక్కడ ఉన్న డినామినేటర్ 5ని 1తో మల్టిప్లై చేసేయండి. 1 into 5 5 1s 5 ప్లస్ 2 యాడ్ చేయండి బై ఇక్కడ డినామినేటర్ ఎంత అంటే అదే వస్తుంది మళ్ళీ అంటే ఎంత 7/5. ఆన్సర్ 7/5. చెక్ చేద్దాం ఏ విధంగా మనం చూద్దాం. ఇక్కడ మన ఎల్సిఎం ప్రకారం చూద్దాం. 1 అన్న 1/1 అన్న ఒకటే. సో ఎల్సిఎం కొడదాం. 1 5లోని ఏ టేబుల్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి మల్టిప్లై చేసేయాలి. 1 5s 5 5 అంటే మనం ఎలా రాస్తుంది? 1 into 5. సో 1 టేబుల్ అంటే డినామినేటర్ 1 ఎల్సిఎం 5లో ఎన్నిసార్లు డివిజిబుల్ అవుతుంది? 5 టైమ్స్. 5 into పైన న్యూమరేటర్ 1 5 1s 5 ప్లస్ 5 టేబుల్ ఎల్సిఎం 5లో 1 టైం డివిజిబుల్ అవుతుంది. సో 1 టైం ఇంటూ న్యూమరేటర్ 1 into 2 2. సో ఈజ్వల్ టు 5 plus 2 7. ఇక్కడ ఎంత ఉంది? ఎల్సిఎం 5. సో నేనేం చెప్తున్నానంటే ఫ్రాక్షన్స్లో ఎడిషన్ చేసినప్పుడు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 1 ఉంటే కనుక ఆన్సర్ కంటితో చూసి పెట్టేవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తాం? వన్స్ అగైన్ 1 plus 2/5 అంటే ఏం చేస్తాం? ఈ రెండు మల్టిప్లై చేయాలి. 1 into 5 వచ్చిన ఆన్సర్ 2 యాడ్ చేయాలి. 5 plus 2 7. సో 7/5. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 plus 8/11. What is the answer? Simple. 3 into 11. 11 3s 33. 33 plus 8. 33 plus 8 by 11. 33 plus 8 means 41 by 11. So this is the answer. Okay, right. Next, subtraction. Subtraction. First 1తో చేద్దాం ఒకసారి. ఫర్ 1 minus 2/5. 1 minus 2/5. సో ఇది కూడా సేమ్ 1తో చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 1 into 5 5 5 minus 2 3/5. Another example 1 minus 3/8. మళ్ళీ ఇక్కడ ఉన్న నెంబర్ 1ని 8ని డినామినేటర్ 8ని మల్టిప్లై చేయాలి. 1 into 8 8 1s 8. 8 minus 3 8 minus 3 ఎంతమ్మా? 5/8 5/8. ఓకే, ఇక్కడ ఇంకొక రిలేషన్ కూడా ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి. అంటే ఇక్కడ 5 అంటే అర్థం ఏంటి? డినామినేటర్ 5 అంటే అక్కడ ఉన్న హోల్ అంటే టోటల్ ఆబ్జెక్ట్ని 5 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. అవి 5 ఈక్వల్ పార్ట్స్లో 2 ఇక్కడ ఉన్నాయి. సో మొత్తం ఒక హోల్ ఆబ్జెక్ట్ అంటే ఒక ఆబ్జెక్ట్. 1 మీన్స్ ఒక ఆబ్జెక్ట్ అనుకోవాలన్నమాట. 1 మీన్స్ 1 ఆబ్జెక్ట్. సో 1 ఆబ్జెక్ట్ నుంచి అంటే 1 ఆబ్జెక్ట్ మీన్స్ 5 ఈక్వల్ పార్ట్స్. ఆ 5 ఈక్వల్ పార్ట్స్లో 2 పార్ట్స్ తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి? 3 పార్ట్స్ ఉంటాయి అనమాట. సో 3/5. సింపుల్గా 1 minus 2/5 అంటే ఈ 5 పార్ట్స్ 2 తీసేస్తే కనుక వచ్చిన ఆన్సర్ అదే అనమాట. ఇక్కడ చూడండి 1 minus 3/8 టోటల్ 8 పార్ట్స్ 3 పార్ట్స్ తీసేయండి 5 పార్ట్స్ 5/8 అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇంకా 8 పార్ట్స్లో ఇంకా 5 ఉన్నాయి అర్థం. ఇక్కడ 5 పార్ట్స్లో ఇంకా 3 ఉన్నాయి అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి అనదర్ ఎగ్జాంపుల్ 1 minus 8/11. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు అసలు ముందు అర్థం ఏంటి? టోటల్ ఒక హోల్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక వస్తువు ఉంది, దాన్ని 11 ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. అందులో అంటే ఏంటి? మొత్తం 1 మీన్స్ 11 ఈక్వల్ పార్ట్స్ అర్థం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్షన్స్లో 1 అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ అయితే ఉన్నాయో అన్నీ అనమాట. సో అందులోంచి 8 పార్ట్స్ తీస్తాం, అంటే 11 నుంచి 8 పార్ట్స్ తీస్తాం బయటికి. ఇంకెన్ని ఉంటాయి? 9 10 11 3 పార్ట్సే ఉంటాయి. సో ఆన్సర్ 3/11 అంటే ఏంటి? మొత్తం 11 పార్ట్స్లో ఇంకా 3 ఉన్నాయి అర్థం. ఓకే, సో ఇంకా సింపుల్ చెప్పాలంటే సబ్ట్రాక్షన్స్లో సో 11 నుంచి 8 సబ్ట్రాక్షన్ చేస్తే 11 minus 8 ఎంత? 3 3/11. ఓకే,
సో ఇక్కడ అప్లికేషన్ మోడ్లో చేద్దాం. ఏ గర్ల్ 1/3 పేజ్ రీడ్ ఏ బుక్. ఏ గర్ల్ 1/3 పేజెస్ 1/3 pages read in a book. So how many pages are remaining in that book? అర్థం ఏంటి? ఒక అమ్మాయి ఒక పుస్తకంలో 1/3 పేజెస్ చదివింది. ఇంకా ఎన్ని పేజీలు చదవాలి అంటే బుక్ మొత్తాన్ని ఒక యూనిట్ అనుకుంటే కనుక దాన్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేసుకున్నాం అనమాట. 3 ఈక్వల్ పార్ట్స్ బుక్ మొత్తాన్ని, అందులో ఒక పార్ట్ చదివిన అర్థం. మరి ఇంకా ఎన్ని పార్ట్స్ మిగులుతాయి? ఇంకా 2 పార్ట్స్ మిగులుతాయి. దాన్ని ఫ్రాక్షన్లో జీవించాలి. ఎలా జీవిస్తాం? 2/3 అంటే మొత్తం 3 పార్ట్స్లో ఇంకా 2 ఉన్నాయి అని అర్థం. సో ఈ విధంగా ఫ్రాక్షన్స్ బేసిక్స్ ఈ విధంగా ఉంటాయి. దీని ద్వారా మీరు ఎన్ని సమ్స్ అయినా చేయొచ్చు. థ్యాంక్ యూ.